ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ మా సిపి వరంగల్ సిపి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల కళాజాతర బృందం ద్వారా ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడైతే కొన్ని రుగ్మతలు ఉన్నాయో, ఎక్కడైతే కొంత అవేర్నెస్ అవసరమో ఆ ప్రాంతంలో పోలీస్ శాఖ తరఫున ఈ యొక్క బృందాన్ని, అదేవిధంగా లోపల ఉన్నటువంటి కొంతమంది మిత్ర బృందం సాయంతో ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మెయిన్ ఏంటంటే గాంజాకు సంబంధించినటువంటి అవేర్నెస్ సంబంధించి ఎంతో యువత కూడా గాంజాని దాన్ని అలవాటు చేసుకుని వాళ్ళ జీవితాన్ని భిన్నం చేసుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించిన అవగాహన ప్రోగ్రామ్ ఒకటి. అదేవిధంగా సైబర్ నేరగాలు ఇవాళ మన అకౌంట్ ఉన్నటువంటి ఫోన్పే, అది గూగుల్ పే అకౌంట్ ఉన్నటువంటి అమౌంట్ను కూడా ఏదో ఒక గిఫ్ట్ యాప్ ద్వారా పెట్టేసుకొని ఆ అమౌంట్ ద్వారా తీసుకొని వాళ్ళ దోసుకొని ఆ సైబర్ క్రైమ్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి విషయాల మీద ఇంకా కొన్ని ఏరియాలలో కొంత ఇంకా మూఢనమ్మకాలు అనేటువంటిది, అదేవిధంగా కొంతమంది ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఐక్యత లేక ఆ సాగులు కొంతమంది బానిసలు అయి ఉన్నటువంటి వారి మీద అవగాహన మీద, అదేవిధంగా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద, సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద, అదేవిధంగా సీసీ కెమెరాల యొక్క ఉపయోగం మీద మా సిపి గారి ప్రకారంగా ఈ యొక్క కళా బృందం వాళ్ళ ద్వారా అవగాహన కల్పించేసి ఇవందరూ కూడా ఈ చెప్పిన విషయాలు కొంతమంది మార్చి, అదేవిధంగా మనకు ఇన్వెస్టిగేషన్ ఉపయోగపడే విధంగా ఇదంతా ఇన్వెస్టిగేషన్ సహకరించే విధంగా ఇన్వెస్టిగేషన్కి మన రీసెంట్లీ ఒక మర్డర్ కేసులో కూడా మనకు సీసీ కెమెరాల ద్వారా కూడా అవి కూడా చక్కగా ఉపయోగపడ్డాయి. కొన్ని దొంగతనాలు అయితేంది, అదేవిధంగా ఈ బాధిత అతనికి సంబంధించినటువంటి జైలు సాక్ష్యం కూడా అయితే ఉన్నాయి. దాని మీద అవగాహన కూడా మన యొక్క వాళ్ళు చక్కగా చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించేసి ఏది మంచి ఏది చెడు, ఏదైతే మనకు వద్దనుకున్నామో దాన్ని ఏ విధంగా మనం ఎడిక్షన్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మంచిది ఏ విధంగా మనం అలవాటు చేసుకున్నటువంటి విషయాలు గమనించే విధంగా మా వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీని అందరికీ సాధించడం కూడా ధన్యవాదాలు. ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమం అంటే మత్తు పదార్థాలు కావచ్చు, డ్రైవింగ్ విషయంలో కావచ్చు, హెల్మెట్ లేకుండా చిన్నపిల్లల మీద అంటే అగత్యాలు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాల మీద అవేర్నెస్ కోసం ఈ కార్యక్రమాన్ని సిపి గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మనం మున్సిపాలిటీ సీఎం మల్లయ్య గారు చెప్పడం జరిగింది. మరి మల్లిక మేడం గారిని కూడా మాట్లాడవలసిన కూర్చుంది. పెరకవాడ గ్రామ ప్రజలకు మనకు ఇక్కడ అందుబాటులోకి రావడానికి కారణాలు ఎవరంటే ఇప్పుడు వచ్చినటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు, మరియు జాగృతి కళా బృందం వారందరికీ మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు పెరకవాడ ప్రజలకు కూడా మీరు వచ్చి విన్నందుకు, విని మళ్ళా మీరు కూడా దాన్ని ఆచరణలో పెట్టాలని కూడా మీకు కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వచ్చినందుకు. మాకు అంటే మా ప్రధాన శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ మాది. దాని తరఫున మేము కావాలని చెప్పి మా ప్రధాన కార్యదర్శి గారు నందం సంజయ్ గారు వాళ్ళని పోయి అడగగానే మాకు ఇచ్చినందుకు మరి ఈ జాగృతి కళా బృందానికి మా సంస్థను మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ సంజయరావు సార్ గారు మాట్లాడారు. ఈరోజు మన గౌరవనీయులు శ్రీ సిపి గారు ఆదేశానుసారంగా పోలీస్ జాగృతి కళా బృందం, నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో 30 సంవత్సరాలు చేసి రిటైర్ అయ్యాను. ఈ మా సంస్థ పెట్టి దాదాగా 200-250 మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రస్తుతం మనం పెరకవాడ ఉదయ వద్ద ఉన్నాం. మనతో పాటు పోలీస్ శాఖకు సంబంధించిన కళాకారుల బృందం ఉన్నది. జాగృతి పోలీస్ కళా బృందం వారు అంటే వీరు చేసే కార్యక్రమం ఏంటంటే ప్రజలకు ఒక అవేర్నెస్, అంటే దీని మీద అవేర్నెస్, ఒక మత్తు పదార్థాలు గాంజాయి కావచ్చు, హెరాయిన్ కావచ్చు, కోకాయిన్ కావచ్చు, ఇంకా దానికి సంబంధించిన మత్తు పదార్థాలు గుట్కాలకు సంబంధించి కావచ్చు. ఇదే కాకుండా ఏంటంటే మొబైల్స్లో ఈ మధ్యలో డబ్బులు కూడా అంటే జస్ట్ ఒక పాస్వర్డ్ చెప్పగానే మొబైల్లో డబ్బులు పోవడం, ఇలాంటి వాటి మీద మహిళలపై జరిగే లైంగిక దాడుల మీద కావచ్చు, ప్రతి విషయం మీద వీళ్ళు జనానికి ఒక అవేర్నెస్ కలిగించడం కోసం వరంగల్ సిపి గారి ఆదేశాల మేరకు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి సమాచారం వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. జాగృతి పోలీస్ కళా బృందం ఇది వరంగల్ సిపి గారి ఆధ్వర్యంలో ఇది వర్క్ చేస్తుంది. ముఖ్యంగా సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ రకాల ఈ నేరాల మీద, అలాగే కొత్త తర సైబర్ మోసాల మీద చక్కటి అవేర్నెస్ కార్యక్రమాన్ని ఇవ్వాలి, ప్రజలకు తెలియపరచాలి అని చెప్పి గౌరవ సిపి గారు మరి జాగృతి పోలీస్ కళా బృందం ద్వారా గ్రామాలలో కానీ, అలాగే నగరాలలో కానీ, కాలేజీలలో కానీ, హాస్టళ్లలో కానీ ప్రదర్శనలు ఇప్పిస్తూ మరి వారికి తెలియపరచాలని చెప్పి ఒక చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
కాబట్టి దీనిలో భాగంగా మరి ఈ సైబర్ మోసాలు ఒకటే కాదు, అలాగే ఈ దీని మీద షీ టీమ్స్ ఉన్నాయి, తర్వాత భరోసా, అలాగే ఈ మన రోడ్ యాక్సిడెంట్లు, అలాగే ఈ మూఢనమ్మకాల మీద, తర్వాత ఇంకా కొత్త చట్టాలు అంటే ఇప్పుడు జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. చాలా మట్టు వరకు అంటే ప్రజలకు తెలియదు, ఈ కొత్త చట్టాల గురించి తెలియదు. కాబట్టి ఈ కొత్త చట్టాలు కూడా మనకు తెలియపరుస్తూ మరి ఏ విధంగా ఉండాలి మరి వారిని చైతన్యం చేయడానికి మరి పోలీస్ కళాబృందం అంటే టోటల్గా అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు లేదా ఓన్లీ మన వరంగల్ జిల్లా వరకు మన సిపి గారే ఇది మన వరంగల్ జిల్లాలో ఇప్పుడు 1994 సంవత్సరం అప్పుడు స్వర్గీయ ఉమేష్ చంద్ర ఐపీఎస్ కళాబృందాన్ని ఏర్పాటు చేయడం, అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అప్పుడు నక్సలిజం దానిగా ఆలోచించి అప్పుడు ఈ కార్యక్రమం ఈ కళాబృందం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి నుంచి అంచెలంచెలుగా సమాజంలో ఇప్పుడు ప్రజెంట్ ఆ పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో వాటికి అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేపట్టి మేము ప్రదర్శన కూడా ఈ విధంగా అంటే మన స్థానిక మిల్స్ కాలనీ సిఐ మల్లయ్య గారు కూడా ఈ కార్యక్రమానికి మంచి కోఆపరేషన్ ఇచ్చారు. అలాగే స్థానికంగా ఉన్న శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ వారు కూడా ఇక్కడ సహకరించి ఇలా కావాల్సిన కొన్ని చిరు ఏర్పాట్లు వారితో జరిగిన వారితో వరకు ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరామ్యాన్ బిందు శ్రీనివాస్.